నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తెలుసుకుంటున్నాం. చాలా చాలా మంచి టాపిక్స్ తీసుకుంటూ పోతున్నాం ముందుకు. ఈరోజు మనము నంబర్ ప్రవర్తన ఎలాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది, ఎలాంటి మంచిని చేస్తుంది, ఈ తేదీల్లో పుడితే ఎలా ఉంటుంది, ఈ మ్యారేజ్ డేట్లో ఉంటే ఎలా ఉంటుంది, క్లియర్గా మనందరం తెలుసుకుందాం. ఎందుకంటే నంబర్ ప్రవర్తనతో మనము ఒక్కొక్క చోట ఎలా ఉండాలో చాలా మందికి తెలియట్లేదు. ఏమంటున్నారంటే, సార్ వెహికల్ నంబర్లో ఎలా ఉంది, మనకు మ్యారేజ్ డేట్లో ఎలా ఉంది, మీరు డేట్ మీద ఎలా చెప్తున్నారు, కొంచెం దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతుంది సార్, ఒకసారి ఫుల్ వీడియోస్ చేయండి, దీని మీద చేస్తే అంతో ఇంతో చిన్న నాలెడ్జ్ మేము పెట్టుకుంటాము అని చెప్పేసి అంటున్నారు. ఖచ్చితంగా చూడండి, ఈ నాలెడ్జ్ని పెంచుకోండి. ఈ నంబర్ ప్రవర్తన వీడియో అనేది ఖచ్చితంగా మనందరి లైఫ్లో సక్సెస్ అనేది సాధించాలి. ఈ సక్సెస్ సాధించాలి అంటే మన నంబర్ బాగుండాలి. ఏ నంబర్తో మనం ట్రావెల్ అవుతున్నాం, పేరుతో ఎలా ట్రావెల్ అవుతున్నాం, మ్యారేజ్ డేట్తో ఎలా ట్రావెల్ అవుతున్నాం, మొబైల్ నంబర్తో ఎలాంటి ట్రావెల్స్ చేస్తున్నాం, వెహికల్ నంబర్స్తో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, క్లియర్గా మనము తెలుసుకుంటే నంబర్ 1 పొజిషన్కి రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఎట్లాగో ఎక్కువ శాతం మంది ఆస్ట్రాలజీనే మనం ఫాలో అవుతున్నాం, కానీ న్యూమరాలజీ కూడా దాంతోపాటు ఫాలో అవ్వండి. మనకు తిథులతో పని లేదు. మనకు అష్టం వచ్చినా, అమావాస్య వచ్చినా, ఏదొచ్చినా సరే మనం కొన్ని పనులు చేయకుండా ఉంటాం. అష్టమి అంటే ఏమంటాం, 8 నంబర్. కానీ దశమి 8th డేట్ వస్తే చేసేస్తూ ఉంటాం, కానీ ఆగిపోతుంది వర్క్. ఇలాగే మన లైఫ్లో చాలా వరకు కూడా తిథిని ఫాలో అవుతున్నాం, కానీ అక్కడ వేసేది మాత్రం డేటు. చూసుకోండి, తిథి ఎలా పనిచేస్తుందో, తేదీ ఎలా పనిచేస్తుందో రెండిటికి నేను క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా చూసేయండి. అలాగే మనందరి లైఫ్లో ఒక మంచి సక్సెస్ని ఇచ్చే నంబర్స్ను ఫాలో అయ్యే ముందు మనము ఒక కాంటెస్ట్ పెట్టుకున్నాం. ఒక 195 మెసేజెస్ మీరు చేస్తే, కనీసం దీనికోసమన్నా చూడండి, 1000 చూశాను, 500 చూశాను, 250 అపార్ట్మెంట్ చూశాను, 195 మెసేజెస్ అన్న చేసుకొని కాంటెస్ట్లో విన్ అయ్యి 100% మంచి సక్సెస్ లైఫ్ అనేది చేసుకొని, ఈ కాంటెస్ట్ నుంచి వచ్చే ఇదితో మీరు చూసుకొని ముందుకెళ్ళండి. 100% మంచి సక్సెస్ ఉంటుంది. చేసుకుందాం. లైఫ్ అనేది చాలా ఈజీగా పోతుంది, చాలా ఈజీగా అనేది ఉంటుంది. కాబట్టి ఈ లైఫ్ ఈజీతో మనం చేసుకుందాం. ఎంత జీరోతో ఉన్నా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా హీరో కావచ్చు. ఎందుకంటే నా లైఫ్లో జరుగుతుంది ఇప్పుడు. అంటే నాకు ఎవరైనా చాలామంది ఆస్ట్రాలజీ కూడా చెప్పారు, సార్ మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు కదా, ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీకు బాగాలేదు సార్ అని చెప్పారు. కానీ నా లైఫ్ కానీ, నా బిజినెస్ కానీ, నా యొక్క ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా బాగా నడుస్తున్నాయి. ఒక వ్యక్తికి డబ్బు వస్తుంది అంటే అతను అదృష్టవంతుడు. ఆ వ్యక్తికి డబ్బు ఎలా వస్తుంది అనేది ఒక వీడియో చేస్తాను. మీకు కూడా ఏదైనా వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ వీడియో గురించి ఒక్కొక్కటిగా డైలీ మనం చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. చూసుకొని మీ యొక్క ఎలాంటి వీడియోస్ కావాలో చూస్ చేద్దాం. అలాగే మనము ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా మన లైఫ్ అనేది ఉండాలి. కాబట్టి ఈ యొక్క సెక్యూరిటీ లైఫ్లో మనము మన వే అనేది ఒక మంచి దారి అయినప్పుడు, ఆ దారిలో ఎలాంటి ముళ్ళ బాటలు వచ్చినా సరే మనము అలా తీసుకొని తొక్కుకుంటూనే వెళ్తాం, లేకుంటే అలా తీసుకుంటూ ముందుకెళ్తుంటాం. చూసుకొని 100% ముందుకెళ్ళండి. అలాగే లైఫ్లో మనకు న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఒక శక్తి ఎనర్జీ వలన కావచ్చు, మనకు ఆరా పవర్ని క్రియేట్ చేసే ఒక కుబేర రాడ్. ఈ యొక్క కుబేర రాడ్ ప్రత్యేకత ఏంటంటే, చాలా వీడియోస్లో మీకు చెప్పాను, వాస్తుని ఎలా ఉన్నా సరే మన ఇల్లు వాస్తుని కంట్రోల్ చేస్తాయి. ఇంకా వేరే వేరే టైప్ ఆఫ్ బూస్టర్స్ కూడా ఉంటాయి. ఇది నేను మీకు చూపించేది ఓన్లీ సింగిల్ వన్.
ఇంకా చాలా టైప్స్ ఉంటాయి, డైరెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇది వాస్తుని కంట్రోల్ చేస్తుంది. ప్లస్ చాలా మందికి ఆ క్వశ్చన్ రావచ్చు, వాస్తుని ఎలా కంట్రోల్ చేస్తుంది సార్ అని. వాస్తు నుంచి వచ్చేది నెగటివ్ ఎనర్జీస్. ఆ నెగటివ్ ఎనర్జీస్ని కంట్రోల్ చేస్తే వాస్తు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇది నేను వాస్తు పండితులను ఇంకెవరినో క్వశ్చన్ చేసినట్టు కాదు. ఒక కస్టమర్, నా యొక్క కస్టమర్స్ బాగుండాలి, అది చెడగొట్టి ఇది చెడగొట్టి ఆ డోర్ బీకి ఈ డోర్ బీకి ఇవన్నీ అవసరం లేదు. ఈజీ వేలో మనకు కావాల్సిన విధంగా ఏవైతే మనకు ఎయిర్ మన ఇంట్లోకి వస్తుందో ఆ విధంగా మాత్రమే వాస్తు పనిచేస్తుంది ఖచ్చితంగా. అది నేను మీకు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది ఒక నెగటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది మనల్ని. ఆ నెగటివ్ స్ట్రెస్ వాస్తు ప్లస్ ఆరా శక్తిని ఇస్తుంది. ఈ ఆరా శక్తిని ఇచ్చినప్పుడు మనకు ఒక గుడిలో ఉన్న వాతావరణం మన ఇంట్లో వస్తుంది. ఆ తర్వాత కుబేర పవర్ని ఇస్తుంది. దీని పేరు కుబేర రాడ్. కుబేర పవర్ని, మనీ పవర్ని ఇస్తుంది. చాలా మంది మనము మాలలు వేసుకుంటా ఉంటాం కొన్ని, ఎన్నెన్నో. నేను మొన్న ఒక ఆయన ఇంటికి వెళ్తే టైగరే ఇంత పెద్ద తీసుకున్నారు ఆయన, కానీ దాంట్లో పవర్ ఉంది. కానీ టైగరే దేనికి పనిచేస్తుందంటే ఏది పని చేయాలో అది మాత్రమే పని చేయించుకోవాలి, కానీ ఏది పడితే అది తీసుకోకండి దయచేసి. తీసుకొని డబ్బు నష్టపోయింది సార్, అక్కడ ఎన్ని వేలు పెట్టినాం, ఇక్కడ ఎన్ని వేలు పెట్టినాం, మీరు ఇన్ని వేలు చెప్తున్నారు, ఇన్ని లక్షలు చెప్తున్నారని అంటుంటారు. కానీ కాదు, ఏదైనా ఒక మంచిది తీసుకోండి. ఆ మంచిది ఏదైతే ఉందో మన లైఫ్కి సక్సెస్ అనేది గ్యారంటీగా ఇస్తుంది. సక్సెస్ గ్యారంటీ అన్నప్పుడు మనకు ఒక వేలో వెళ్తున్నప్పుడు ఏది ఎదురు రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను న్యూమరాలజీని ప్లస్ ఈ యొక్క కుబేర రాడ్స్ నమ్ముకొని నేను ముందుకు వెళ్తున్నా. నాకు ఏ రోజు కూడా ఏ లోటు లేదు. ఒకప్పుడు 5 రూపాయల మీల్స్ అంటే కొన్ని కోట్ల నుంచి ఒక బ్రాంచ్ మేనేజర్గా, ఒక ఎస్ఐ కోచింగ్ తీసుకొని ఒక బ్రాంచ్ మేనేజర్గా ఉండి, ఒక కోటక్ మహీంద్రాలో ఒక బ్రాంచ్ మేనేజర్గా ఉండి, ఒక శ్రీరామ్ చిట్స్లో ఫైనాన్స్లో ఒక బ్రాంచ్ మేనేజర్గా ఉండి ఎదిగి ఒక కంపెనీ సీఈఓగా 2 కంపెనీలు పెట్టి ఆ 2 కంపెనీల్లో లాస్ అయ్యి చివరికి ఇంట్లో గొడవలు పడి బయటికి వచ్చి 5 రూపాయల భోజనం చేసి ఒక 25 డేస్ అజ్ఞాతవాదం లాగా అయిపోయింది నా పరిస్థితి. అలాంటి స్థితి తర్వాత నుంచి కొద్దిగా అంచెలంచెలుగా న్యూమరాలజీ నేర్చుకొని ఇవన్నీ నేర్చుకొని ఒకానొక టైంలో సూసైడ్ కేసు నేను. అలాంటిది మీ అందరికీ ఇంత బాగా చెప్తున్నాను, ఇంత ఇదిగా చేస్తున్నాను అంటే ఒకసారి అర్థం చేసుకొని నన్ను కొంచెం ఫాలో అవ్వండి. నేను మిమ్మల్ని ఫాలో అయినంత మాత్రాన మిమ్మల్ని ఏదో డబ్బు తీసుకొని అన్యాయం చేసేది ఉండదు. ఇక్కడ ఏది కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. క్లియర్గా తక్కువ ఫీజు 1546తో మీ లైఫ్ హిస్టరీ ఏంటో, మీది ఎలా ఫాలో అవ్వాలి, ఏ దారిలో వెళ్ళాలనేది చెప్తాను. లేదు సార్ మేము ఇలాగే వీడియోలు చూస్తూ ఉంటాం సంవత్సరాలు. ఒక ఆయన ఫోన్ చేశారు, సార్ మీరు 3 years నుంచి వీడియోలు చూస్తున్నారు సార్, ఈరోజు ఫోన్ చేసినా అంటాడు. ఎందుకు చూసి ఏం లాభం? చూడకండి దయచేసి. ఎందుకంటే ఆ అనుమానంతో మనం పని చేసుకోవడానికి ముందుకు వెళ్ళలేం. ఇది ఖచ్చితంగా చూసుకోండి. మన లైఫ్ అనేది చాలా చిన్న సెన్సిటివ్. ఉన్న కొన్ని రోజుల్లో మంచి చేయాలని నా ఉద్దేశంతో నేనున్నాను. ఈ మంచి చేయించుకుంటారా లేకపోతే మీ ఇష్టం. ఎందుకంటే నా బిజినెస్లో నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం. ఇది కుబేర పవర్తో పాటు మన ఇంట్లో నకారాత్మక శక్తులు అంటే ఒక దయ్యాల పవర్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు చాలా మంది దయ్యాన్ని చూపిస్తారు అది అని అంటారు. దయాన్ని చూపించడం కాదు, నీ కర్మ కొద్దీ నీకు కొన్ని పనికిరాని ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు ఎంత పని చేస్తున్నా సరే డబ్బు రాదు. ఒకవేళ ఉన్న వాటిని, ఆస్తుల్ని, అన్ని గొడవల్ని, పనికిరాని గొడవల్ని ఏవైతే తీసుకొస్తుందో అది మీ ఇంట్లో సోల్ ఉన్నట్టే. నేను చూడలేదు, కానీ ఆ పరిస్థితిని ఆ సోల్ క్రియేట్ చేస్తుంది. మీ ఇంట్లో ఊరికినే గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు ఎందుకు అప్పుల పాలవుతున్నారు అంటే మీరు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆ సోల్ మాత్రమే ఉండాలి. మరి సోల్ ఎలా వచ్చింది సార్? మా ఇల్లు కొత్తదిగా సార్, మేము కొత్తగా కట్టుకున్నాం సార్ అంటే సోల్ అనేది మనలోని ఎనర్జీస్ని నెగటివ్ మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సోల్ ఎనర్జీ వచ్చేస్తుంది. దానికి నెగటివ్ ఎనర్జీ ఉన్న దగ్గరనే అది ఉంటుంది. దీంతో మన ఆరా పవర్, పాజిటివ్ పవర్, ఒక గుడిలో ఉన్న వాతావరణం మనం సృష్టించినప్పుడు అది ఉండలేదు. దానికి మనం ఏం చేయాలి? పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసుకోవాలి సింపుల్గా. అది ఎంత చేసినా కూడా ఇక్కడి వరకు రాలేదు, ఇంకా ఆగిపోతుంటది. దీంతో
అలా చేసుకోవాలి కానీ నాకు దయ్యం చూపి అని వితండవాదం చేస్తే ఎవరేం చేయలేం. ఎందుకంటే నేను ఒకప్పుడు అలాగే ఉన్నా. ఒక వితండవాదంతో నేను చేసుకుంటూ ముందుకెళ్ళాను. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. ఒక నా లైఫ్లో మ్యారేజ్ అయినప్పటి నుంచి, అంటే నా పెళ్లి కాకముందుకు ఒకలా ఉన్నాను, పెళ్ళి అయిన తర్వాత ఒకలా ఉన్నాను. నా లైఫ్లో 18 yearsను కోల్పోయాను నేను. పరిస్థితులు, ఇబ్బందులు పడి, ప్రాబ్లమ్స్ పడుకుంటూ, కింద మీద పడుకుంటూ, భార్యతో గొడవ, పిల్లలతో ఇబ్బంది, కనీసం ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి. ఎన్నోసార్లు మా ఇంటి స్కూల్ నుంచి ఇంటికి పంపించేసినారు. వెహికల్ కూడా, కారు, శ్రీరామ్లో నేను మేనేజర్గా ఉన్నప్పుడు కారు కొన్నాను. కరెక్ట్గా నాకు 2009-10 ఆ మధ్యలో 60-70 వేలు సంపాదించి శాలరీ వచ్చే వ్యక్తిని ఆ కారు కొన్న తర్వాత ఆ కారుతో వచ్చిందో ప్రాబ్లం తెలియదు, ఇంటితో వచ్చిందో తెలియదు, ఫోన్ నంబర్తో వచ్చిందో తెలియదు, ఎలాగనో సమస్యల వలయంలో మ్యారేజ్ డేట్తో వచ్చిందో తెలియదు. అన్ని మార్చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగుంది, కానీ ఎలాంటి సమస్యలు వచ్చాయనే తెలీదు అవన్నీ. అందుకనే చూసుకొని ఒకటొకటి చేంజెస్ పెట్టుకోండి. గ్యారంటీగా సక్సెస్ వస్తుంది, గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 100% గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. నంబర్ మార్చండి, ఫస్ట్ మ్యారేజ్ డేట్ మార్చండి, ఇంట్లో కుబేర రాడ్స్ కొన్నైనా పెట్టుకోండి. కనీసం ఇంటికి, ఒక షాప్కి 2, 4, 6, 8, 10 ఎట్లయినా ఆ విధంగా వస్తుంటాయి. కాబట్టి చూసుకొని పెట్టుకుంటే 100% మంచి లైఫ్ ఉంటుంది. అలాగే మంచి మొబైల్ నంబర్, మంచి నేము, మంచి మ్యారేజ్ డేటు. ఈ మ్యారేజ్ డేట్స్ మనకు 19/4/2026 ఒక మ్యారేజ్ డేట్ ఉంది, 19/8/2026 ఒక మ్యారేజ్ డేట్ ఉంది, అంటే 19 August ఒక మ్యారేజ్ డేట్ ఉంటుంది, April 19th ఒక మ్యారేజ్ డేట్ ఉంది. మీకు ఎలాంటి మ్యారేజ్ డేటు కావాలో నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా రీమ్యారేజ్ చేసుకొని ఇబ్బందులు పడకండి దయచేసి. ఒకానొక టైంలో మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. 100% ఒక నంబర్తో, ఒక స్ట్రెస్ లేకుండా, ఆరా పవర్తో మీరు గ్యారంటీ సక్సెస్ అవ్వచ్చు. పని చేయకుండా మాత్రం ఏది కాదు, పని మాత్రం చేసుకోవాల్సిందే. ఇవి మనకు ఒక ఆయుధాలు. ఈ ఆయుధాలని పెట్టుకొని ముందుకెళ్ళండి. 100% మీదే లైఫ్. ఇవన్నీ చూసుకొని చేసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క వెహికల్ నంబర్లో మీరు కొత్తదైనా పాతదైనా ఏదైనా సరే కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళండి. ఈ 3 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ మీ వెహికల్ నంబర్ ఏదైనా సరే ఉంటే అది జాగ్రత్త చేసుకోండి. 7, 8 నంబర్స్ మీ వెహికల్లో ఉంటే మీరు అప్పుల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు. ఇది కూడా చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకు అప్పుల పాలవుతారంటే మీరు వెళ్ళే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వనివ్వదు, అందుకే అప్పుల పాలు అనేది చేస్తుంది. ఈ వెహికల్ నెంబర్ కూడా చూసుకొని జాగ్రత్తగా సెట్ చేసుకోండి. 100% మంచి లైఫ్ ఉంటుంది. చూసుకొని ముందుకెళ్దాం. ఈరోజు నంబర్ ప్రవర్తన గురించి మనము తెలుసుకుందాం. ఇప్పుడు మనము నంబర్ ప్రవర్తన గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈరోజు 789 నంబర్స్ గురించి, ఎలాంటి సమస్యను సృష్టిస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ చేస్తుంది, క్లియర్గా మనము ఈ 789 నంబర్ గురించి తెలుసుకుందాం. ఈ 7, 8, 9 చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన తేదీ, మన ప్రజెంట్ డే, మ్యారేజ్ డేటు, మొబైల్ నంబర్, వెహికల్ నంబర్, వీటి గురించి బ్యాంక్ అకౌంట్ నంబర్, హౌస్ నంబర్, వీటిలో ఎలా ఉంటే మనకు నంబర్ ప్రవర్తన కరెక్ట్గా ఉంటుంది, వీటిలో వచ్చినప్పుడు ఎలాంటి సమస్యని క్రియేట్ చేస్తుంది క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ 7, 16, 25, అలాగే 8, 17, 26, అలాగే 9, 18, 27 వీటి ప్రవర్తన ఎలా ఉంది, ఈ డేట్స్ వచ్చినప్పుడు మన లైఫ్లో కావచ్చు, మన మ్యారేజ్ డేట్లో కావచ్చు ఎలా ఉంటుంది. ఒకవేళ తేదీలో వస్తే, డేట్ అంటే మనము పుట్టిన తేదీలో వస్తే గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పుట్టిన తేదీలో తెలుసుకుంటే గనక వీళ్ళకి 7, 16, 25 వాళ్ళు ముఖ్యంగా మెడికల్ సైడు లేదా ఒక స్పిరిచువల్గా వెళ్తూ ఉంటారు. ఎక్కువ శాతము మెడికల్ సైడ్ కావచ్చు, స్పిరిచువల్ సైడ్ కావచ్చు
వెళ్తే చాలా బాగా సక్సెస్ అవుతారు. మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు బాగా భక్తి భావం అనేది ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది అంతగా పట్టించుకోరు మీరు. ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా దూరంగా ఉంటారు. కొంతమందికి ఈ 7లో కానీ 16 కానీ 25 కానీ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ లైఫ్ కూడా చాలా లేట్గా అవుతుంది. జాగ్రత్తగా తెలుసుకోండి. మ్యారేజ్ లైఫ్ కానీ ఇలా ఉంటుంది. కానీ ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, మీ యొక్క మ్యారేజ్ డేట్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా నేను తెలియజేస్తాను. ఉంటే కాల్ చేయండి. నెక్స్ట్, ఈరోజు తేదీలు, మనకు తేదీలు వచ్చినప్పుడు ఏదైనా ఓపెనింగ్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోకండి. ఎందుకంటే ఈ 7-16-25 అనేది కటింగ్ చేస్తుంది, మొత్తం రిలేషన్షిప్ను బ్యాడ్ చేస్తుంది. ఇది చాలా డేంజరు. తర్వాత ఈ రోజు 7-16-25 డేట్లు వస్తే మాత్రము మీకు చెప్పాను కదా, ఈ తేదీ చాలా ప్రాబ్లం చేస్తుంది. అలాగే మ్యారేజ్ డేట్ 7 కానీ 16 కానీ 25 కానీ ఉంటే మీకు ఏం చేస్తుంది అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ని తగ్గించేస్తుంది. మీరు జాబ్ నిమిత్తము ఏదో ఒక ఊర్లోకి వెళ్తారు, లేదంటే దగ్గరే ఉన్నారనుకోండి, మళ్ళీ ఫ్యామిలీ రిలేషన్షిప్ దగ్గర దూరం వెళ్ళలేదు అని సంసార బంధాన్ని తగ్గించేస్తుంది. మనకు సక్సెస్ అనేది ఇవ్వదు, రోగాల బారిన పడేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే స్పిరిచువల్ నంబర్ కాబట్టి, దైవానికి సంబంధించిన నంబర్ కాబట్టి సంసారం అనేది పనికి రాదు. కాబట్టి ఈ మ్యారేజ్ డేట్ చేసుకోకపోవడమే మంచిది. ఏమేం చేస్తుంది? యాక్సిడెంట్లు చేస్తుంది, ఇబ్బందుల పాలు చేస్తుంది, కాలో చెయ్య తీసేస్తుంది, లేకపోతే మనుషుల్నే లేకుండా పైకి పంపించేస్తుంది, లేకపోతే డైవర్స్ చేపించి పక్క కూర్చోబెడుతుంది, లేకపోతే మీరు ఒక చోట, భార్య ఒక చోట, భర్త ఒక చోట, ఫ్యామిలీ ఒక చోట, పిల్లలు ఒక చోట, ఇలాగా మార్చేస్తుంది. చాలా డేంజరస్ అయిన ఈ 7-16-25 హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మొదలు పెడితే అది చేసే అన్యాయాలు అంతా ఇంత కాదు, జాగ్రత్త. అలాగే 7-16-25 7-16-25లో మొబైల్ నంబర్లో ఒకవేళ 7 ఎండింగ్ వస్తే కూడా నేను ఇందాక చెప్పిన ప్రాబ్లమ్సే ఉంటాయి. ఫ్యామిలీతో కావచ్చు, మ్యారేజ్ కావాలన్నా సరే, ఏదైనా సరే, ఏది అతని లైఫ్లో మ్యారేజ్ ఒకవేళ కావాలి అనుకోండి, 7 నంబర్స్ ఎక్కువ ఉంటే మాత్రం మ్యారేజ్ కాదు. నువ్వు ఎంత ట్రై చేయి కాదు, మీ లైఫ్లో సక్సెస్ కూడా ఎంత, కాకపోతే వేరే వాళ్ళకి బాగా సర్వీస్ చేసి పెడుతుంది, బాగా అన్ని అందుబాటులో, అందరికి మంచివాడే, కానీ ఏది మీ లైఫ్లో రాకుండా చేస్తుంది. 16 ఒకవేళ మొబైల్ నంబర్ ఎండింగ్ ఒకవేళ ఉంటే చాలా మంచి పవర్ ఉంటుంది. 9th ప్లేస్లో 1, ఎండింగ్లో 10th, చాలా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది చాలా సక్సెస్ని ఇచ్చే నంబరు. ఎవరికి ఉండాలో వాళ్ళకే ఉండాలి ఇట్లా, కానీ అందరికీ పనిచేయదు. కానీ 25 కూడా బాగానే పనిచేస్తుంది, కానీ ఎవరికి ఉండాలో వాళ్ళకే ఉండాలి, అందరికీ ఉండకూడదు. ఈ 7 మాత్రం ఎండింగ్ దయచేసి ఉండకూడదు, ఖచ్చితంగా ఇది ప్రాబ్లం చేస్తుంది. నెక్స్ట్, వెహికల్ నంబర్లో ఒకవేళ 7 ఉంటే మనకు యాక్సిడెంట్ ని ప్రోత్సహిస్తూ ఉంటది. యాక్సిడెంట్ చేసుకొని ముందుకెళ్ళు, పో స్పీడ్గా పోతే పైలోకలకి వెళ్ళిపోయినట్టు. ఇది మీరు గమనించుకోండి, జాగ్రత్త. 16 ఒకవేళ ఉంటే వెహికల్ నంబర్లో ఏం ప్రాబ్లం లేదు, నో టెన్షన్. అంటే నంబర్లో 4 డిజిట్స్లో 16 ఉన్నా ఏం కాదు, అలాగే 25 ఉన్నా కూడా ఏమీ కాదు, ఏమి ఇబ్బంది లేదు. నెక్స్ట్, బ్యాంక్ అకౌంట్ నంబర్లో 16 ఉన్నా ఏం కాదు, 25 ఉన్నా ఏమీ కాదు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే హౌస్ నంబర్లో 7 ఉంటే ఇంకా ఇందాక చెప్పిన సమస్యలే ఉత్పన్నం అవుతాయి. ఎప్పుడు నిత్యం భార్యాభర్తలు గొడవలు పడవచ్చు, లేదంటే రోగాల బారిన పడవచ్చు. ఆ ఇంట్లో టోటల్ చేస్తే 7 వస్తే కనుక ఇవన్నీ కూడా 403, 205 అని ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటివి కూడా ఈ సమస్యను క్రియేట్ చేస్తుంది. మీది ఎలా ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా 7 నంబర్కి సంబంధించి ఒకసారి సంప్రదించండి, కన్సల్టేషన్లో నేను క్లియర్గా తెలియజేస్తాను. ఇక్కడ హౌస్ నంబర్లో అలాగే 8, 17, 26 ఒకవేళ పుట్టిన తేదీ 8 కానీ 17 కానీ 26 కానీ ఉంటే చాలా అమోఘమైన ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. మన భారత రాష్ట్రపతులు కావచ్చు, మన
భారత ప్రధానమంత్రి కావచ్చు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇది వరకు చేసిన ముఖ్యమంత్రులందరిలో కూడా చాలా మంది 8 17 26 లో ఉన్న వాళ్ళే అమోఘంగా వాళ్ళు కష్టపడి ఆ యొక్క ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కానీ ఇక్కడ ప్రజెంట్ డేకి వస్తే మాత్రము 8 వచ్చిన రోజు ఏమి చేయకుండా హాయిగా అలా కూర్చోండి, ఏ రిజిస్ట్రేషన్ చేయకండి, ఏది చేయకండి. ఈ రోజు చేసే పని చాలా కష్టతరంగా, మీకు స్లో మూమెంట్ ఉంటుంది, చాలా డేంజరస్. 17కి వచ్చేసరికల్లా ప్రజెంట్ డే గురించి చెప్తున్నాను. కొద్దిగా స్పిరిచువల్ ఇదితో ఉండొచ్చు, అలాగే మంచి రాజతత్వంతో ఉంటుంది. కొద్దిగా 8 కన్నా కూడా 17 ఓన్లీ ప్రజెంట్ డే గురించి, మ్యారేజ్ డేట్ అవన్నీ కాదు, కొద్దిగా మూమెంట్ స్టార్ట్ అవుతుంది. 26 అనేది కూడా కొద్దిగా మూమెంట్ స్టార్ట్ అవుతుంది తప్ప ఇవి పని చేయవు ఎక్కువ శాతం, జాగ్రత్త. నెక్స్ట్, ఒకవేళ మొబైల్ నంబర్లో ఎండింగ్ వచ్చిందా, నీకు అప్పుల ఫోన్లు, నీకు మొబైల్ నంబర్లో ఎక్కువ 8లు వచ్చాయా, అన్ని కష్టతరమైన ఫోన్లు, తిట్టే ఫోన్లు, నీకు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అప్ చెప్తారు ఎవరైనా, కానీ ఆ ప్రాజెక్ట్ సరిగా కంప్లీట్ చేయలేక చాలా ఇబ్బందులు పడుకుంటూ నీకు ఇచ్చిన ఆర్డర్ని కూడా నువ్వు తుంగలో దొక్కేసి అవి కాకుండా నీ లైఫ్లో ఫెయిల్ అయిపోతావు. ఎండింగ్ నంబర్ ఉన్నా, 8 నంబర్లు ఎక్కువ ఉన్నా ఇది చూసుకోండి, 2కు మించి ఉంటాయి. అలాగే 17 ఎండింగ్ వచ్చిన 17 మధ్యలో ఉంటే అంత ప్రాబ్లం లేదు, కింద మా నంబర్లో కూడా 17 ఉంది, అదేం ప్రాబ్లం లేదు. కానీ ఎండింగ్ మాత్రం 17 వస్తే ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్ కావచ్చు, ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేస్తుంది. మనకు ఏ ఆర్డర్స్ కానీ ఏది కానీ రాకుండా అన్నిటిని కూడా ఆపేస్తుంది. ఇది డేంజరస్. 26 ఒకవేళ మీ మొబైల్ నంబర్లో ఉంటే పర్వాలేదు, కష్టతరంగా అయినా కూడా ఖచ్చితంగా మన లైఫ్లో మనకు కొంతమందికి చాలా స్పీడ్గా ఉంటుంది. కొన్ని మా బిజినెస్లకి 26 పెట్టాం, మా తమ్ముడు నంబర్ కూడా నేను 26 ఇచ్చాను. ఎందుకంటే లైఫ్లో అతనికి ఏం చేస్తున్నా అంటే చాలా ఆవేశపూరితమైన ఆలోచనలు తీసుకొని ఇబ్బంది పడుతూ ఉండేటోడు. కానీ ఆ 26 ఇచ్చినప్పటి నుంచి కొంచెం స్టెబిలిటీగా ఉంటున్నాడు, డబ్బు సంపాదించుకుంటున్నాడు, అన్ని విధాలుగా మంచి పవర్తో ఉన్నాడు. అందుకనే ఈ 26 ఇచ్చాను. అందరికి 26 సెట్ కాదు, అందరికి 46 సెట్ కాదు, అందరికి 96 సెట్ కాదు, అందరికి 95, అందరికి 15 సెట్ కావు. చూసుకొని నేను ఇస్తాను, తీసుకుందరు. తర్వాత వెహికల్ నంబర్లో ఉంటే ఒకవేళ 8 వచ్చిందంటే 2 వీలర్కి అయితే కనుక నువ్వు ఎప్పుడో ఒకసారి పడిపోతావు, అది ఏమవుతుందో నీకే తెలియదు, జాగ్రత్త. ఒకవేళ 17 ఉంటే యాక్సిడెంట్ ప్రోత్సహిస్తూ ఉంటది, అది కూడా ఉండొద్దు. 26 ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, హాయిగా మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నెక్స్ట్, బ్యాంక్ అకౌంట్ నంబర్లో 26 ఎండింగ్ వస్తే చాలా సూపరు. 17 ఎండింగ్ వస్తే డబ్బులు బాగా వస్తాయి, అట్లనే వెళ్ళిపోతాయి, చాలా డేంజరస్. ఒకవేళ 8 ఎండింగ్ ఉంటే డబ్బు రావడమే చాలా గగనం, వచ్చిందంటే పటాపంచలే, టకా 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 ఫోన్ పే గూగుల్ పే ద్వారా కొట్టేస్తూనే ఉంటావు, ఇది కూడా డేంజరే, జాగ్రత్త. అలాగే హౌస్ నంబర్లో 8 టోటల్ ఉందనుకోండి, కానీ ఆ ఇంట్లో ఉన్నన్ని కష్టాలు మళ్ళీ రావు. మీకు ఎన్ని డబ్బులు ఉన్నా సరే పనికిరాని కష్టాలు, పనికొచ్చే కష్టం ఒకటి కాదు, మీకు మీ ఇంట్లో ఏ సమస్యలు అలా పుడతా ఉంటాయి. అంటే నువ్వు ఎప్పుడు పోరాటం చేస్తూ ఉండవు. డబ్బు ఉండడం సమస్య కాదు ఇక్కడ, ఆ సమస్యలు పుట్టినప్పుడు డబ్బు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కష్టాలు నేను ఇంట్లో ఎందుకురా స్వామి ఉండడము, ఇక్కడ ఎందుకురా బాబు ఉండడం అనే స్థితికి తీసుకొస్తుంది. ఈ నంబర్ను కూడా మనము కరెక్షన్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఆ ఇంట్లో మీరు ఉన్నప్పుడు కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నంబర్ ఫ్రీ వస్తుంది, వెహికల్ నంబర్తో కూడా ఫ్రీ వస్తుంది, ఇబ్బంది లేదు. ఒకవేళ ఇట్లా ఉంటే అలా 8కి సంబంధించి ఉంటే జాగ్రత్త. ఇప్పుడు హౌస్ నంబర్ అవన్నీ చెప్పుకున్నాం. మళ్ళీ 9, 18, 27 ఇవి కూడా మంచివి, డేంజర్వి, 2 విధాలుగా ఉంది. ఒకవేళ మీ పుట్టిన తేదీ 9 అయితే సూపరో సూపర్, 18 అయితే సూపరో సూపర్, 27 అయితే అంత సూపర్ కాదు, కొంచెం ఇబ్బందులు పాలవ్వాలి. 7 మిక్సింగ్ అయింది కాబట్టి ఇబ్బందులు, రోగాల బాధలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి, కొంచెం డేంజరస్ ఉంటుంది.
ఇది కన్సల్టేషన్ పూర్తిగా తీసుకున్నప్పుడు నేను తెలియజేస్తాను. అలాగే ప్రజెంట్ డే 9 ఉంటే చాలా సూపర్, 18 ఉంటే కొద్దిగా తక్కువ చేస్తుంది ఆ సూపర్ నుంచి, 27 ఉంటే కూడా ఇంకా తక్కువ చేస్తుంది. ఆ ప్రజెంట్ డేని కొద్దిగా జాగ్రత్త చేసుకోండి, చూసుకొని ముందుకెళ్ళండి. రిజిస్ట్రేషన్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక ఒకవేళ 9th రోజు ఎక్కువ పెట్టుకోండి, కానీ 18, 27 రోజు తగ్గించుకోండి. ఏదైనా రిజిస్ట్రేషన్స్ కానీ వెహికల్స్ కానీ ఏదైనా ఉంటే కనుక ఇవి తగ్గించుకోండి, బాగుంటుంది. అలాగే మ్యారేజ్ డేటు 9 ఒకవేళ ఉంటే డెస్టినీలో కానీ లేదా మనకు స్టార్టింగ్ డేట్ ఉంటే బాగానే పనిచేస్తుంది, కానీ చాలా కోపతాపంతో నడుస్తుంది. ఎప్పుడు కూడా మీరైతే విడిపోరు కానీ కొట్టుకుంటా ఉంటారు ఎప్పుడు, ఇది జాగ్రత్త. ఒకవేళ డెస్టినీ వేరే చెత్త డెస్టినీ వస్తే దాంట్లో కూడా విడాకులు కానీ ఇవన్నీ ఉంటాయి. అదేంటో క్లియర్గా నేను తెలియజేస్తాను, మీరు కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు తీసుకోండి. 18 ఉంటే కష్టతరంగా నడుస్తుంది లైఫ్, డబ్బు పరంగా చాలా ఇబ్బంది. ఈ 18, 9, 18, 27 విడాకులు తీసుకోరు, కానీ వీళ్ళ డెస్టినీని బట్టి వీళ్ళ లైఫ్ విడాకుల లైఫ్ కానీ ఏదైనా చేస్తుంది, జాగ్రత్త. 18 కూడా కొద్దిగా పర్వాలేదు కానీ కష్టతరంగా నడుస్తుంటుంది, ఇబ్బంది పరంగా ఉండకండి. అలాగే 27 రోగాల బాధలు తెప్పిస్తుంది భార్యకు కానీ భర్తకు కానీ. ఇది కూడా మీకు మీ లైఫ్లో చాలా డేంజరస్, చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే మొబైల్ నంబర్లో ఎండింగ్ 9 వస్తే కోపతాపాలతో నడుస్తుంది, డబ్బు వస్తుంది, అన్ని వస్తాయేమో కానీ కోపతాపాలతో నడుస్తుంది, మీకు ఎవరు కూడా రిలేషన్ లేకుండా మిగిలిపోతారు, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ 18 ఎండింగ్ వస్తే కనుక మీ మొబైల్ నంబర్లో ఇది కూడా అప్పుల పాలు చేస్తుంది, ఘోరాలకి ఘోరంగా చేస్తుంది, మీ లైఫ్ని చిన్నాభిన్నం చేస్తుంది. మీరు చేయాల్సిన పని 1 రోజుల బదులు 100 రోజుల వరకే జరిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ 27 ఉంటే రోగాల బాధలు ఇబ్బందులు అనేటివి వస్తాయి, ఎందుకంటే మనకు స్పిరిచువల్గా మనం ముందుకు వెళ్తుంటాం, కానీ స్పిరిచువల్ లైఫ్లో సమస్యలు వేరుంటాయి. ఆ స్పిరిచువల్ లైఫ్ అనేది అంటే దైవారాధనలో ఉంటాం కదా సార్, ఎందుకు మీరు అట్లా జరుగుతుందంటే ఇది హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా చేస్తాయి. ఫ్యామిలీ రిలేషన్షిప్ని చాలా వరకు తగ్గిస్తుంది ఈ 27 ఎండింగ్ ఉంటే, చూసుకొని ముందుకెళ్ళండి. మధ్యలో ఉంటే అంత ప్రాబ్లం లేదు, కానీ ఈ ఎండింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఇది చూసుకోండి. అలాగే వెహికల్లో 9 ఎండింగ్ అని 9 ఎక్కడ వచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 18 ఒకవేళ ఎండింగ్ లో మన వెహికల్ నంబర్ లో వస్తే ఇక్కడ యాక్సిడెంట్లు ఇది కూడా జరుగుతుంది, చూసుకొని. ఇదేంటంటే 8 కోరుకునే తత్వం ఏంటంటే వెహికల్లో ఉంటే మనిషి ఇంజూర్ కావాలి, మనిషి ప్రాబ్లంలో పడాలి, మనిషి ఖర్చు పెట్టుకోవాలి, దాని గుణం వెహికల్లో ఉంటే ఇది ప్రాబ్లం చేస్తుంది. అలాగే 27 ఉంటే ప్రోత్సహిస్తుంది, అంటే స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యేలా చేస్తుంది, పున్నామ లోకాలకు వెళ్తుంది. అక్కడ మనము చాలా డేంజర్ అండి, ఇంకా ఇది చెప్పుకోకూడదు. మనం 10 కాలాల పాటు హాయిగా ఉండాలంటే కొన్ని ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇది పార్ట్ 3 కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఇలాంటి ఫాలోవర్స్ మీరు చూసుకొని హ్యాపీగా మీ లైఫ్లో సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరూ.